Shalimar Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Himalaya Wellness Exclusive Herbal Store opposite Swasth Pharmacy, Padmavati Colony, Mehboob Nagar. MM Jewelers, Gold, Silver and Diamonds beside Model Basic School, Pan Chaurasta, Mehboob Nagar. अस्सलाम वालेकुम नाजरीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। कांग्रेस हुकूमत की किसान मुखालिफ इक़दामात के खिलाफ ज़िला महबूब नगर मुस्तखर के तेलंगाना चौराहे पर BRS कायदीन ने एहतजाजी धरना दिया। इस एहतजाजी धरने में साबिक़ लाइब्रेरी चेयरमैन राजेश्वर गौर, साबिक़ MUDA चेयरमैन जी वेंकन्ना, साबिक़ सदरनशीन बल्दिया KC नरसिम्हलू के अलावा दीगर BRS कायदीन मौजूद थे। इस मौके पर इन BRS कायदीन का कहना था कि तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी ने इख्तिदार में आने से पहले किसानों के 2 लाख कर्ज माफ़ करने का वादा किया था, लेकिन इख्तिदार में आने के बाद वादा तोड़ दिया। इन कायदीन ने कहा कि किसानों को बरखी ठीक नहीं दी जा रही है, जिसकी वजह से फसलें सूख रही है और हाथ आई हुई फसल भी नहीं खरीद रहे हैं। BRS के इख्तिदार में किसानों के पास जाकर फसल खरीदी की जाती थी, लेकिन आज किसान बाजार में अनाज ला रहे हैं, लेकिन उसके बावजूद हुकूमत उसको नहीं खरीद रही है। इन कायदीन ने मुतालबा किया कि हुकूमत इलेक्शन से पहले किया हुआ वादा पूरा करे। देखिए ये रिपोर्ट, प्योर रिपोर्ट, मेट्रो न्यूज़ अपडेट्स। మేనిఫెస్టోలో రైతులకు ఏవైతే హామీలు ఇచ్చిండో ఒక్క హామీ కూడా అమలు కాలేదు. 6 నెలలు అవుతుంది. రైతుల రుణమాఫీ అన్నాడు. డిసెంబర్ 9 తారీఖు నాడు మీరు క్రాప్ లోన్ మాఫీ తెచ్చుకోండి, మళ్ళీ 2 లక్షల రుణం మాఫీ చేస్తాడు. రైతు బంధు 15,000 ఇస్తాడు. 15,000 రాలేదు. ఇవాళ రైతులకు బోనస్ క్వింటాలకు 500, అన్ని ఓట్లకు సమానంగా 500 బోనస్ ఇస్తానని చెప్పిండు. కానీ ఇంత నిర్లక్ష్య వైఖరి, కఠిన వైఖరి రైతుల మీద ఈ కక్ష సాధింపు చర్య మంచిది కాదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు బేషరతుగా నిన్న మీరు సమీక్షా సమావేశంలో వాళ్ళ సన్నవడ్లకు మాత్రమే నేను బోనస్ ఇస్తాంటున్నాం. కానీ అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట. ఇవాళ మేము తక్షణమే రైతులందరూ కూడా కళ్ళంలో ఉన్న నానిపోయిన వడ్లన్నింటి కొనాలి, రైతులకు బోనస్ ఇవ్వాలి, రుణమాఫీ చేయాలి, రైతు బంధు ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ గతంలో హామీలు, ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన 6 హామీలు కూడా ఒక్కటి అమలు కాలేదు. నీవు రైతుల మీద కక్ష సాధింపు చేత పాల్పడుతున్నావు. నీవు ఎప్పుడైతే రైతు ముఖ్యమంత్రి అయితేనే రైతులకు న్యాయం జరుగుతుంది. నీవు ఒక జిల్లాకు సంబంధించిన వ్యక్తిని ఇవాళ జిల్లాలో ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ మనకి ఈ జిల్లాలకు 24 గంటల కరెంట్ వస్తలేదు. రైతుల కళ్ళంలో ఒడ్లు నానిపోయినాయి, మొలకెత్తినాయి. రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి నశించాలి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనని శ్రమించుకొని రైతులకు బోనస్, అన్ని ఓట్లకు సమానంగా క్వింటాలకు 500 బోనస్ ఇవ్వాలి, రుణమాఫీ చేయాలి, రైతు బంధు చేయాలని చెప్పి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారు. రైతుల మీద కక్ష సాధన చేస్తున్నాడు. మరి ఆయన ముఖ్యమంత్రి అంటే రైతుల మీద కక్ష సాధన చేయడానికి కూడా చాలా వెనకాడకుండా నిన్ననే చెప్పిండు, సన్నోట్లకు మాత్రమే బోనస్ ఇస్తామని దొడ్డోళ్ళకి అని అంటున్నాడు. గతంలో ఏం చెప్పిండు, ప్రతి ఒడ్లకు కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాడు, అది లేదు. ఇప్పుడు కూడా TRS ప్రభుత్వం గతంలో ప్రతి సెంటర్లో 3-4 కాంటలు పెట్టి ఒడ్లు తీసుకుంటుంటే ఈనాడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఒడ్ల కుప్పలు అట్లనే ఉన్నాయి, వాహనాలకు నానిపోతున్నాయి. రైతులు దొడ్డోడ్లు సన్నోడ్లు కాదు, మొత్తం కూడా కుప్పలుగా వస్తున్నారు. కొనే నాతులు లేదు. మార్కెట్కి వేస్తే పోయినసారి సన్నోట్లు 3,500 దాకా రేటు పోతే ఈసారి సన్నోట్లు 2,000-2,100 తీసుకుంటున్నారు. అంటే అది రైతులను మోసం చేసినట్టు కదా ప్రభుత్వం. ఒకసారి రైతులందరూ ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులను కనురెప్పలాగా కాపాడుకుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతుల మీద కక్ష సాధించుకుంటూ కరెంటు సక్క లేదు, నీళ్లు సక్క లేవు, పండిన ధాన్యాన్ని కూడా సమంగా కొనే పరిస్థితి లేదు. మరి బోనస్ లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. మరి ఈయన ఎన్నికైనట్టు ముఖ్యమంత్రిగా రైతుల మీద కక్ష సాధింపు చేయడానికి ముఖ్యమంత్రి ఎవరు కూడా రైతులను ఇబ్బంది పెట్టినప్పుడు చాలా రోజులు నెగలేడు. ఈయనకు 3కు వచ్చింది, 1-2 నెలల్లో కాలం తప్ప అంతకన్నా యొక్క గడువు చేయలేడు. ఎందుకంటే ఆయన మించుకొచ్చింది కాబట్టి రైతుల మీద బల్లం లేపి దిగిపోయే తరుణంలో ఉన్నాడు కాబట్టి నేను ఏది అని చేతులు ఎత్తేసిపోతే మాత్రం రైతులు తిప్పలాడి కొట్టే పరిస్థితి ఉంది. నేను ఉమ్మడి మామనార్ జిల్లా అంటాడు. ఉమ్మడి మామనార్ జిల్లాకైనా ఉరగబెట్టింది ఏముంది? ఉమ్మడి మామనార్ జిల్లా రైతులకైనా వేసింది ఏముంది? ఒకసారి అనుమైన మామనార్కు తెలంగాణ చొరవ చెప్తే బాగుంటది. దయచేసి మామనార్ జిల్లా చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉంది. ఇలా మా పాలమూరు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉంది. కాబట్టి రైతుల మీద కక్ష సాధింపు చర్య మానుకొని ఇకనైనా కళ్ళు తెరిచి మా రైతులకు మేలు చేసే విధంగా మీరు సాయం చేయలే కానీ చెప్పి రేవంత్ రెడ్డి గారిని మేము ధైర్యంగా హెచ్చరిస్తున్నాం.
नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स।